మునగపాక ఎంపీపీ విషయంలో అవిశ్వాసం ప్రకటించడం, అవిశ్వాసం ప్రకటించిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఎంపీపీ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రోజు వైస్ ఎంపీపీలు కానీ విశ్వాసం కోల్పోయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం జాప్యం చేయడం అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఇలా జాప్యం జరుగుతుందని చెప్పి కోర్టుని ఎంపీటీసీలు అందరూ కలిపి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టుకి న్యాయబద్ధంగా కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టే ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో రాజకీయమైనటువంటి వాళ్ళు మేలు పైచే సాధించడం కోసం ప్రభుత్వం వాటిల్లి ఇది తాత్సరం చేస్తుంది, ఎన్నికలు వాయిదాలు వేస్తుందని చెప్పి కోర్టే నిర్దేశించి ఎన్నికలు నిర్వహించాలని, పరిపాలన సమ్మించడానికి వీల్లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి సౌకర్యం కల్పించవలసిన బాధ్యత ఉంది అని చెప్పి వెంటనే ఈరోజు కోర్టు ఆదేశించిన ప్రకారంగా ఎంపీపీని వైస్ ఎంపీపీని ఎన్నుకోవడం జరిగింది. అయితే రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు ఎక్కడైనాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఎంపీపీలు ఎవరైతే ఉన్నారో వైస్ ఎంపీపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూటమి ప్రభుత్వం రకరకాలుగా కుయుక్తులు చేసి దించే కార్యక్రమం చేసి పదవీచ్యుతులు చేస్తే మునగపాక వరకు వచ్చేసరికి వైస్ ఎంపీపీలుగా ఉన్నటువంటి వాళ్ళు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కూటమి తాలూకా శాసనసభ్యుడు జనసేనకు సంబంధించిన శాసనసభ్యుడి ఎలమంచి నియోజకవర్గానికి ఉన్న ఒక తొలి విజయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు ఎంపీపీని ఇద్దరు వైస్ ఎంపీపీలని కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం నిజంగా చాలా ఆనందదాయకం. ఇది కొత్త ఊపిరి, కొత్త ఉత్తేజాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిగించడంతో పాటు మునగపాక మండలంలో ఎంపీపీ 2 వైస్ ఎంపీపీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎంపీటీసీ అయినటువంటి 11 మంది తాలూకు విజయంగా మేము భావిస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఇది ఒక మంచి సంకేతం, రాష్ట్రానికి మంచి సంకేతం. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు ఏ పార్టీ వాళ్ళైతే పదవులు సంక్రమించాయో ఆ పదవులకు రాజీనామా చేయాలి. అది నైతికత. ఆ నైతికతకి తిలోదకాలు ఇచ్చి ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు అందరూ కూడా ఒక పార్టీ అభ్యర్థుల్ని, ఒక పార్టీ సింబల్ గెలిచిన వాళ్ళని వారు అనైతికంగా మరి కూటమిలో జనసేన పార్టీలో జాయిన్ చేసుకున్న తర్వాత ఈ 11 మంది ఎంపీటీసీలు వాళ్ళంతటా వాళ్ళే మనం ఒక పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనం గెలిచాం, ఫ్యాన్ గుర్తు మీద గెలిచాం. ఫ్యాన్ గుర్తు మీద గెలిచి వేరే పార్టీకి మనం ఎవరికి చెప్పకుండా ఆ రకంగా వెళ్ళి తప్పు చేశారు. కాబట్టి ఇటువంటి నైతికత లేనటువంటి వ్యక్తుల్ని పదవి నుంచి దించాలనే ఆలోచనతో వాళ్ళందరూ ఏకమై మరి అవిశ్వాస తీర్మానం పెట్టడం, అవిశ్వాస తీర్మానాలు ముగ్గురిని దించిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలు పెట్టకుండా ఇంకా 6 నెలలే కదా ఉందని చెప్పి కాలయాపన చేస్తూ వారికి ఉన్న అధికారంతో ఎన్నికలు పెట్టకుండా ప్రయత్నం చేశారు. దాని మీద ఎంపీటీసీలు మళ్ళీ కోర్టుకెళ్ళి రాజ్యాంగబద్ధంగా ఒక ఎంపీపీ వైస్ ఎంపీపీలు ఖాళీ ఉన్నప్పుడు వాటికి ఎన్నికలు జరపాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంది, చట్టంలో పొందుపరిచి ఉంది. కాబట్టి ఆ రకంగా మాకు న్యాయం చేయండి, ఇక్కడ ఏదైతే ఖాళీలు అయ్యాయో ఎంపీపీ వైస్ ఎంపీపీలని పూర్తి చేయమని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు వారి ఆదేశాల మేరకు వారు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన దగ్గర నుంచి కూడా మరి ఈ 11 మంది కూడా ఒకే మాట మీద, ఇక్కడ ఎవరనేది ముఖ్యం కాదు, ఎంపీపీగా వైస్ ఎంపీపీలుగా వాళ్ళు ఎన్నుకున్నప్పుడు కూడా 11 మంది కూడా ఒకే మాట మీద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని మనం కాపాడాలి, ఆ పార్టీ మీద గెలిచాం, ఆ పార్టీ గౌరవాన్ని మనం కాపాడాలని ఆలోచనతో 11 మంది కూడా ఒకే మాట మీద నిలబడి ఈరోజు ఎంపీపీ వైస్ ఎంపీపీని ఎన్నుకోవడం అనేది శుభపరిణామం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలి. ఒక పార్టీ శబరిమల గెలిచి వేరే పార్టీకి వెళ్ళడం అనేది అనైతికమైన విషయాన్ని ఈసారికైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి మంచి విజయాన్ని అందించినటువంటి ఎంపీటీసీలందరికీ మరి ప్రత్యేకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.